వాటర్ మిలన్‌తో టేస్టీగా, హెల్తీగా ఉండే డ్రింక్ నా స్టైల్‌లో మీకోసం. ఈ డ్రింక్ కోసం నేను ముందుగా వాటర్ మిలన్‌ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ డ్రింక్‌ని కాస్త హెల్తీగా చేయడం కోసం నేను దీనిలో ఇసాబ్గోల్ మిక్స్ చేయబోతున్నాను. దీన్నే సైలియం హస్క్ అని కూడా పిలుస్తారు. గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. ప్లాంటాంగో ఓవాటా అనే మొక్క నుంచి దీన్ని తీస్తారు. విత్తనాల పైపొరని వేరు చేసి శుభ్రం చేసిన తర్వాత వచ్చే పొట్టునే ఇసాబ్గోల్ అంటారు. ఈ ఇసాబ్గోల్ చూడ్డానికి మన వేప పువ్వు రెక్కల్లాగా ఉంటుంది. దీన్ని నీళ్లు పోసి నానబెడితే అరగంట సేపు ఇలా జెల్లాగా మారుతుంది. కరిగే పీచు పదార్థం అంటే సాల్యుబుల్ ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. పైల్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి ఉపశమనం అని చెప్పుకోవాలి. గోరువెచ్చని నీరు లేదా పాలల్లో రాత్రి పడుకునే ముందు ఇది ఒక స్పూన్ కి మిక్స్ చేసుకొని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నీరు, నిమ్మరసంతో పాటు ఇసాబ్గోల్ని కూడా మిక్స్ చేసి తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఇసాబ్గోల్ని వాటర్ మిలన్తో కలిపి ఎలా తీసుకోవాలో చెప్తాను. కట్ చేసిన వాటర్ మిలన్ పీసెస్ని బ్లెండర్లో వేసుకోవాలి. దీంతో పాటు 2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వద్దనుకుంటే ప్లెయిన్గా తాగండి, లేదు అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇసాబ్గోల్ మిక్స్ చేసిన డ్రింక్ పిల్లలు తాగాలి అని అనుకుంటే చాలా తక్కువ మోతాదులో ఇసాబ్గోల్ని మిక్స్ చేయాలి. ఒక పరిమితమైన మోతాదులో తీసుకోవడం వల్ల ఇసాబ్గోల్ మనకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇసాబ్గోల్ తాగిన రోజు 8 నుంచి 10 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ అండ్ వాటర్ మిలన్ బాగా బ్లెండ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ అవసరం లేని వాళ్ళు అట్లనే తాగేయచ్చు. ఇసాబ్గోల్ని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది. అస్సలు వాడని వాళ్ళు, మొదటిసారి దీన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు మొదటిగా చాలా తక్కువ మోతాదులో మొదలు పెట్టాలి. ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక సహజ లాక్టేటివ్ కాబట్టి దుష్ప్రభావాలు ఏమీ లేకుండా సహజంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ జ్యూస్ కోసం నేను 2 స్పూన్ ఇసాబ్గోల్ వేసాను. బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్ మిలన్ జ్యూస్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఈ ఇసాబ్గోల్ పైల్స్ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని రాత్రిపూట పాలల్లో, నీళ్ళల్లో ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల పైల్స్ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే లిక్విడ్సే తప్ప ఫుడ్ తీసుకోవడం తక్కువైపోతుంది. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అటాక్ చేస్తాయి. సో అప్పుడప్పుడు వాటర్ మిలన్లో ఇలా ఇసాబ్గోల్ మిక్స్ చేసుకొని తాగాము అంటే మన స్టమక్ హెల్త్ చాలా బాగుంటుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ఈ జ్యూస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసే లక్షణం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పిల్లలు ఇది తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. లిమిటెడ్ క్వాంటిటీ మాత్రం అలవాటు చేసుకోవాలి. వెయిట్ బాగా గెయిన్ అవుతున్న వాళ్ళకి ఈ డ్రింక్ చాలా మంచి సొల్యూషన్. అధిక పీచు పదార్థం ఉంటే ఈ డ్రింక్ మీ మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. ఇంత మంచి డ్రింక్ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారు. కీళ్లవాతానికి, మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేసే నల్లేరు పచ్చడి ఆల్రెడీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మరి మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ డిషెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి.